మనలో చాలా మందికి మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ ఏమవుతుందో అర్థం అవ్వదు. నిజం చెప్పాలంటే లాస్ట్ వారం ముందే మన శాలరీ మొత్తం అయిపోతుంది. అది మన తప్ప అంటే కాదనే అంటాను. ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక కొత్త ఖర్చు వస్తుంది. ఒకసారి ఫ్రెండ్స్తో పార్టీ అని, ఒకసారి ఆఫీస్లో సెలబ్రేషన్స్ అని, ఒకసారి ఏదైనా షాపింగ్ అని, ఇలా కొత్త కొత్త రీజన్స్ ఉంటాయి. నేను కూడా ఈ ఇష్యూస్ని ఫేస్ చేశాను. కానీ తర్వాత నేను ఒక ఫైనాన్స్ ట్రాకర్ని తయారు చేసి దాన్ని యూజ్ చేశాక చాలా ఎక్స్ట్రా ఖర్చులు తగ్గాయి. అందుకే నేను ఎప్పటి నుంచో నా ఫైనాన్స్ ట్రాకర్ని అప్డేట్ చేసి అది మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎప్పటి వరకు నా ఆఫీస్ టైమింగ్స్ వల్ల ఇది అసలు అవ్వలేదు. ఎలాగో ఇయర్ ఎండ్ వస్తుంది. సో ఈ మంత్ ఎండ్ కల్లా నేను ఈ ఫైనాన్స్ ట్రాకర్ని తయారు చేస్తే అట్లీస్ట్ 2026 స్టార్టింగ్ కైనా ఒక 5-10 మందికి నేను హెల్ప్ అయినా చాలు. ఈ షీట్ ని బయట 399 అని 499 అని నచ్చిన రేట్స్ పెట్టి అమ్మేస్తున్నారు. కానీ నేను దాన్ని ఫ్రీగా మీకు ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు నాకు జస్ట్ ఒక 5 to 10 minutes ఇస్తే చాలు. మొత్తం క్లియర్ గా ఏది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాకర్ని నేను తయారు చేయడానికి చాలా టైం పట్టింది. బై ద వే, ఈ ట్రాకర్ని ఎలా యూజ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి, మంత్ ఎండ్ వచ్చేసరికి ఏం చూసుకోవాలి, ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఏం చూసుకోవాలి, అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పినట్టు ఇది నా పాత ఫైనాన్స్ ట్రాకర్. ఈ జస్ట్ ఒక్క షీట్ రావడం వల్ల నా ఫైనాన్సెస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ బై ద వే, ఇక్కడ నేను నెంబర్స్ మార్చేసాను. మీరు ఇవే ఎగ్జాక్ట్ నా శాలరీ అని అనుకోకండి. అండ్ అందుకే నా ఆఫీస్ అవర్స్ అయ్యాక చాలా కష్టపడి ఈ అడ్వాన్స్ ఆటోమేటెడ్ ఫైనాన్స్ ట్రాకర్ ని తయారు చేశాను. మీరు సింపుల్ గా దీనిని ఫోన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు.